2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, యాజ్ యూజువల్‌గా ప్రెజెంట్ మార్కెట్‌లో మనం చూస్తే ఒకవైపు గోల్డ్, ఇంకొక వైపు సిల్వర్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా మళ్ళీ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బంగారాన్ని ముందుగానే కొనుక్కొని పెట్టుకుంటే బావుంటుంది అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భాల్లో తీర బంగారం కొనుక్కున్నాక ఇది ఒరిజినల్ కాదు అని తెలిస్తే ఇంకా అది చెప్పలేని బాధ అనుకోవచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా హాల్మార్క్ లేకుండా బంగారాన్ని కనుక అమ్మితే కేసు అవుతుందంటారా? కొనుక్కునే వాళ్ళకైనా అలాగే అమ్మే వాళ్ళకైనా లీగల్ పరంగా ఎలా ఉంటుంది? ఒక వినియోగదారుడిగా, ఒక కన్జ్యూమర్‌గా మీకంటూ ఒక హక్కుంది. మీరు కొనుక్కుంటున్నటువంటి వస్తువు భద్రత అంటే నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా క్వాలిటీ ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడం మీ యొక్క బాధ్యత. ప్రతి వినియోగదారుని యొక్క బాధ్యత ఏంటంటే, మనం కొంటున్న ప్రొడక్ట్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ఆర్ రాంగ్. ఇక గోల్డ్ విషయానికొచ్చినట్లయితే, ఈ గోల్డ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క ప్యూరిటీ చెక్ చేయడం చాలా కష్టం. అంటే జనరల్‌గా 24 క్యారెట్స్ అంటే బార్స్‌లో ఉంటుంది. 22 క్యారెట్స్ అంటే మనకు ఆర్నమెంట్‌లో ఉంటుంది. ఆర్నమెంట్ అంటే చైన్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, నెక్లెస్ గానీ, లేతే రకరకాల ఏదైతే లేడీస్‌కి సంబంధించిన ఆభరణాలు, రకరకాల ఆర్నమెంట్స్ అన్నీ కూడా 22 క్యారెట్స్‌లో తయారవుతుంది. సో, ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ అంటే 91.6 ఇది ప్యూరిటీ గోల్డ్. అంటే ఆర్నమెంట్ చేయాలంటే ఖచ్చితంగా దాంట్లో నికెల్ గానీ, లేకపోతే కాపర్ గానీ మిక్స్ అయి ఉంటే తప్ప దాన్ని 100% ప్యూరిటీ ఉన్న గోల్డ్‌తో తయారవ్వదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడే వ్యాపారస్తులు మోసం చేసే అవకాశం ఉంటుంది. మనకి 91.6 అంటే 22 క్యారెట్స్. అలాగే దాని యొక్క కాపర్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏమవుతుందంటే క్వాలిటీ కూడా 22 క్యారెట్స్, 20 క్యారెట్స్, 18 క్యారెట్స్, 16 క్యారెట్స్ ఇట్లా ఆ యొక్క క్వాలిటీ కూడా తగ్గిపోతుంటుంది. ఆ కాపర్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్‌గా ఆర్నమెంట్ థియరీ. అయితే ఇక్కడ 18 క్యారెట్స్, 20 క్యారెట్స్ కూడా 22 క్యారెట్స్‌గా కూడా చాలా షాపుల్లో కొన్ని చోట్ల అమ్మకాలకి పెట్టి ఇదే నిజమైన గోల్డ్ అని చెప్పి కూడా సేల్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్క కన్జ్యూమర్, ప్రతి ఒక్క వినియోగదారుడు మీరు చెల్లిస్తుంది రూ. 100, రూ. 1000, రూ. 1,00,000, కోట్ల రూపాయలైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్నమెంట్ డిజైన్ ఎలా ఉంది? ఏ డిజైన్ బావుంది? దాని వెయిట్ ఎంతుంది? ఇది ఒక్కటే కాదండోయ్ తెలుసుకోవాల్సింది. ప్రధానంగా తెలుసుకోవాల్సింది దాని మీద హాల్మార్క్ అనేటువంటి ఒక గుర్తు ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఐటెమ్ పర్చేజ్ చేసే షాపులోనే దీని మీద హాల్మార్క్ చూపించమని అడిగితే తప్పనిసరిగా చూపించాల్సిన బాధ్యత ఆ షాపు వాళ్ళకి ఉంటుంది. మీరు స్ట్రెయిట్‌గా అడగండి. ప్రతి షాపు వాడు చూపించాల్సిందే హాల్మార్క్. అది ఎలా ఉంటుందంటే ఆ కొనుక్కున్న ఐటెమ్‌కి ఎక్కడో ఒక కార్నర్‌లో ఒక చోట ఒక లేజర్ మార్క్ తోటి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్సింగ్‌లో హాల్మార్క్ అని వస్తుంది. ఉదాహరణకి మనం బ్యాంగిల్స్ తీసుకున్నట్టయితే ఆ బ్యాంగిల్ కర్వ్ లోపల ఉండడం గానీ, లేకపోతే ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఆ ఇయర్ రింగ్స్‌లో ఉన్న కర్వ్ దగ్గరలో గానీ దానికి నీట్‌గా లేజర్ దీంతో చేస్తారు. అక్కడ బిస్ హాల్మార్క్ అంటారు. బిస్ హాల్మార్క్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటారు. బిస్ హాల్మార్క్ అంటే హాల్మార్క్ అంటే ఒక గుర్తు. ఆ బిస్ హాల్మార్క్ సింబల్ ఉంటుంది. ఆ బిస్ హాల్మార్క్ సింబల్ పక్కనే ఎన్ని క్యారెట్స్ ఉన్నది అనేది అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. 22 క్యారెట్స్ అయితే 22 క్యారెట్సా, 18 క్యారెట్సా, 20 క్యారెట్సా అన్నది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. దాని పక్కన ఒక హెచ్‌యుఐడి నంబర్ ఉంటుంది. హెచ్‌యుఐడి నంబర్ అంటే ఈ ఆర్నమెంట్‌కి ఒక ఐడీ నంబర్‌ను కూడా ఆ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇస్తారు. ఆ హెచ్‌యుఐడి నంబర్ ఉంటుంది. దాని తర్వాత ఏ షాపులో అయితే పర్చేజ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆ షాప్ నంబర్ ఉంటుంది. దాని తర్వాత ఏ ఆర్నమెంట్ ఉంటుందో దానికి మరొక నంబర్ ఉంటుంది. ఇలా మొత్తం 5 స్టెప్స్‌లో ఉంటుంది. ఆ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోగో ఉంటుంది. ఆ లోగో పక్కనే హెచ్‌యుఐడి నంబర్ దాని క్యారెట్స్ ఎంత ఉంటుంది. దాని పక్కన హెచ్‌యుఐడి నంబర్ ఉంటుంది. ఆ హెచ్‌యుఐడి నెంబర్ పక్కన షాప్ ఉంటుంది. దాని పక్కన ఈ ఆర్నమెంట్‌కి ఒక ఐడీ నెంబర్ ఉంటుంది. ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది. ఇది ఉంటేనే తప్ప మీరు ఆర్నమెంట్ యొక్క డిజైన్స్ చూడడంతో పాటు ఇది కూడా ఖచ్చితంగా అడగండి. అది డైరెక్ట్‌గా మనం కంటితో చూస్తే ఈ హాల్మార్క్ అనేది కనిపించే అవకాశం చాలా తక్కువ. అక్కడ మాక్సిమైజ్ గ్లాస్ ఉంటుంది. కళ్ళల్లో పెట్టుకొని చేస్తారు. మీరు వాచ్ షాపులో చూస్తారు. కళ్ళు ఇలా పెట్టుకొని ఇట్లా ఒక లైన్ పెట్టుకొని చేస్తుంటారు. అలాంటిది వాళ్ళ షాపులో ఉంటుంది. లేదా ఒక భూతద్దం అంటారు. ఇంకా తెలుగు చెప్పాలంటే మాక్సిమం అంటే భూతద్దం. ఆ భూతద్దాన్ని పెట్టుకొని మీరు చెక్ చేస్తే కరెక్ట్‌గా దానికి ఎంత డిస్టెన్స్‌లో పెట్టి చూస్తేనే మీకు కరెక్ట్‌గా పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది. మీరు మామూలు ఐస్‌తో చూస్తే మీకు దాన్ని కనిపించే అవకాశం చాలా తక్కువ. హాల్మార్క్ డిజైన్ ఎప్పుడు కూడా మామూలు ఐస్‌తో కంటికి కనిపించదు. మీరు తప్పనిసరిగా వాడాల్సింది మాక్సిమైజ్డ్ వాడాలంటే మీరు భూతద్దాన్ని వాడాలి. ఆ ఆర్నమెంట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్ అయితే బ్యాంగిల్, నెక్లెస్ అయితే నెక్లెస్ మీరు షాపులో డిజైన్‌తో పాటు ఇమ్మీడియేట్‌గా సార్ నాకు హాల్మార్క్ చూపించమని అడిగితే హాల్మార్క్ చూపించాల్సిందే. అయితే ఈ హాల్మార్క్ ఎవరిస్తారు? హాల్మార్క్ ఇష్యూ చేసేది భారత ప్రభుత్వ సంస్థ.
సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం ఒక సంస్థ ఉంది, అది హాల్ మార్క్, దాన్ని బిస్ అంటారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఒక భారత సంస్థ ఆ యొక్క మార్కింగ్ ఇస్తుంది. ప్రతి ఆర్నమెంట్కి ఉంటుంది సార్, దీనికి ఉంటుంది దానికి ఉంటుందని కాదు, ఎవ్రీ ఆర్నమెంట్కి కంపల్సరీ ఉంటుంది. అది పెద్ద షాప్ అయినా చిన్న షాప్ అయినా షాప్లో కొనుక్కునేటప్పుడు ప్రతి షాపులో కూడా ఈ హాల్ మార్క్ ఉంటుంది. మీరు హాల్ మార్క్ని ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు చూస్తే హాల్ మార్క్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొంతమంది షాపుల వాళ్ళు ఏం చేస్తారంటే హాల్ మార్క్ చేయించకుండా, అంటే 18 క్యారెట్స్ 20 క్యారెట్స్ని కూడా 22 క్యారెట్స్ డబ్బులు మీ దగ్గర వసూలు చేసి ఏదో ఒక చేసినట్టుగా మీకు కనిపిస్తుంది, అట్లాంటి నెంబర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో చేయకండి. మరి ఎక్కడ ఇస్తారు సార్? ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో, ఇప్పుడు జిల్లాకు ఒకటి ఉండదు, అది చాలా పెద్ద టౌన్స్లో మాత్రం ఉంటుంది. గవర్నమెంట్ బీస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ స్టాండర్డ్స్ లైసెన్స్ హోల్డర్స్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో తీసుకున్నట్లయితే అమీర్పేటలో ఒకటి ఉంది, కూకట్పల్లిలో ఒకటి ఉంది, చార్మినార్ దగ్గర ఒకటి ఉంది. ఇలాంటి మెయిన్ సెంటర్స్లో మాత్రమే ఉంటుంది. ప్రతి షాపు వాడు, మీరు ఏ షాపులను కొనండి, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షాప్స్, ఇప్పుడు మార్కెట్కి మనం రోడ్డుకి వెళ్ళేటప్పుడు రెండు వైపులా కొన్ని రకరకాల కలర్ఫుల్ షాప్స్ కనిపిస్తాయి. ప్రతి షాపు వాడు ప్రతి గోల్డ్ ఆర్నమెంట్ని ఇక్కడికి వచ్చే తప్పనిసరిగా వాడు దాన్ని ఇక్కడ లైసెన్స్ పొందాలి. ఇప్పుడు ఎలా అయితే మనం కారు కానీ లేదా ఒక 2 వీలర్ కానీ కారు కానీ కొనుక్కునేటప్పుడు ఎలా అయితే మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఎట్లయితే ఆర్సీ నెంబర్ తీసుకొస్తామో, అదేవిధంగా ప్రతి ఒక్క వెహికల్కి ఎలా అయితే ఒక నెంబర్ ఉంటుందో, అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్నమెంట్కి కూడా ఒక హెచ్యుఐడి నెంబర్ ఉంటుంది, దాని మీద బిస్ లోగో ఉంటుంది. ఆ బిస్ లోగో హెచ్యుఐడి నెంబర్ ఉంటేనే వాటిని మీరు పర్చేజ్ చేసి ఉంటుంది. ఏ షాప్ అయినా కానివ్వండి, చిన్న షాపులు రోడ్డు పక్కన పెట్టుకున్న చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా, చాలా మల్టీ లెవెల్ ఉన్నటువంటి 100 కోట్లతో రూపాయలతో ఉన్న షాప్ అయినా సరే, ప్రతి ఆర్నమెంట్, ఆ షాపులో ఉన్న ప్రతి ఆర్నమెంట్ మీద కూడా ఈ హాల్ మార్క్ ఉంటుంది. హాల్ మార్క్ లేనటువంటి వస్తువుని మీరు పొరపాటున కొనేశారు, తర్వాత మీరు అడిగితే నేను మీకు ఇచ్చేసాను చెప్పి ఆ యొక్క షాప్ యాజమాన్యంగానే మీ మీద కాస్త వస్తే మీరు ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేయాల్సిన అవసరం మీకు ఉంటుంది. ఎలా అంటే మిమ్మల్ని ఆయన ఒక 18 క్యారెట్స్ కానీ 16 క్యారెట్స్ కానీ 20 క్యారెట్స్ మీకు 22 క్యారెట్స్ అని చెప్పి ఇదే హాల్ మార్క్ సింబల్ అని చెప్పి మీరు తీసేసుకున్నాక, అయ్యో నేను మోసపోయాను చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న బిల్లు, మీ దగ్గర ఉన్న పేమెంట్ చేసిన స్లిప్స్ అన్నీ పట్టుకొని మీరు కన్జ్యూమర్ కోర్టులో ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి కన్జ్యూమర్ కోర్టులో కానీ కేసు ఫైల్ చేస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇలాంటి షాపులు కానీ, ఒకవేళ ఆ బంగారం షాపులు కానీ, ఆ గోల్డ్ మర్చెంట్ షాపులో ఎంత పెద్ద షాప్ అయినా సరే హాల్ మార్క్ లేకుండా గోల్డ్ అమ్మితే ఆ యొక్క లైసెన్స్ని రద్దు చేస్తారు. దాన్ని సీజ్ చేసే అధికారం కూడా కన్జ్యూమర్ కోర్టుకి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మీద ఐపీఎస్ మన చీటింగ్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది, 420 కేసు వస్తుంది. ఇది కాకుండా మన సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క చీటింగ్ సంబంధించిన కేసులు అన్నీ కూడా వాళ్ళ మీద ఇంపోజ్ అవుతాయి. తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు నాణ్యతా ప్రమాణాలను కూడా మనం కంటిన్యూగా మనం చెక్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది. ఈరోజు మనం చూస్తున్నట్లయితే 1,50,000 1,20,000 రూపాయలు ఉంది ఒక 10 గ్రామ్స్ గోల్డ్. ఈవెన్ సిల్వర్ కూడా అదే విధంగా ఉంది. ఇంకొక కొత్త విషయం ఏంటంటే సిల్వర్ పైన కూడా హాల్ మార్క్ని తీసుకొచ్చే విషయంలో ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా తొందరలోనే మనం భారత ప్రభుత్వ సంస్థ బిస్ హాల్ మార్క్ నుంచి కూడా సిల్వర్ పైన కూడా హాల్ మార్క్ చేసే విధానం ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఉంది, కానీ దీన్ని పూర్తిగా ఒక చట్టంగా రూపొందలేదు. కానీ సిల్వర్ మీద కూడా హాల్ మార్క్ వేసే విషయం మీద ప్రభుత్వం దీని మీద ఒక చర్యలు కూడా తీసుకునే విధంగా మనం రోజు న్యూస్లో చూసాం. బహుశా తొందరలోనే, ఎందుకంటే సిల్వర్ కూడా అమాంతంగా పెరిగింది కాబట్టి ఇలాంటి హాల్ మార్క్ని సిల్వర్ మీద కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే అమాంతంగా రేట్లు పెరిగాయి కాబట్టి ఎప్పుడైతే రేట్లు పెరిగాయో అక్కడే మోసానికి కూడా తావు ఉంటుంది. సో మీరు రాబోయే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో ఏదైతే ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లి ముహూర్తాలు అని చెప్పి ఇందాక మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా హడావుల్లో అన్ని ఖర్చులు ఏదో షాప్కి వెళ్ళాం పర్చేజ్ చేసేసుకున్నాం అని తర్వాత చూసినట్లయితే అది ఒరిజినల్ గోల్డ్ కాదా, ఇంత క్వాలిటీ లేదని మీకు అనిపించినా, కేవలం మెరుగును చూసి కలర్ని చూసి మోసపోవడం ఒకటే కాదు, మీరు చూడాల్సింది ఏంటంటే తప్పనిసరిగా దానిపైన హాల్ మార్క్ ఉందా లేదని చూసి పర్చేజ్ చేయండి. దానికి మీకు ఎప్పుడూ వాల్యూ ఉంటుంది. వెయిట్ టు వెయిటేజ్ ఫ్యూచర్లో మీరు దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీకు 100% మీ గోల్డ్ అనేది మీకు ఎప్పుడు కదా బంగారంగానే ఉంటుంది. సిరి గారు మీరు అన్నట్టుగానే అంటే చాలా మంది కూడా బంగారం తక్కువ ధరకు వస్తుందనో, లేదంటే ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ లేదనో ఇలా చిన్న చిన్న షాప్కి వెళ్ళి బంగారం కొనుక్కొని కొనుక్కున్న తర్వాత అది ఒరిజినల్ కాదు అని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఎవరైనా కూడా లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి, మాకు రెమెడీ కావాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు?
దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహా సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుండే మనం కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీకు ఏదైనా కోర్టులో వివాదాలు ఉన్నాయి, వాటికి సరైన పరిష్కారం కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతుండే మనం కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం మీకు అప్రోచ్ అయ్యి సరైనటువంటి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.